श्रीगुरुभ्यो नमः। हरि ओम्। ॐ नारायणं नमस्कृतं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयते सभाभ्यां सभापतिभ्यश्च वो नमो नमः। పార్వతీ పరమేశ్వర సభకు నమస్కారం. ఈరోజు బ్రహ్మాండ పురాణం నుండి 8వ రోజు చెప్పబడిన విశేషం ఏమి అనగా పరశురాముని యొక్క చరిత్ర ఘట్టాలను తెలుసుకోబోతున్నాం. అయితే దానికి మునిపే కొన్ని విషయాల పట్ల అవగాహన మనం కల్పించుకుంటాం. ఇక్కడ పరశురాముని యొక్క చరిత్ర విషయంకి వచ్చినట్లయితే మహర్షులతో గొప్పవాడైన జమదగ్ని ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని నిత్యం యజ్ఞాది యాగాలు క్రతువులు నిర్వర్తిస్తూ జీవిస్తున్నాడు. జమదగ్ని మహర్షి పుత్రుడు రాముడు, అంటే పరశురాముడు. ఒకరోజు రాముడు తండ్రికి దగ్గరికి వచ్చి, పితామహ, నాకు మన పితామహాలుని దర్శించాలని కోరికగా ఉంది, వెళ్ళి రావడానికి అనుమతి ఇవ్వండి అని ప్రార్థించును. జమదగ్ని మహర్షి ఎంతో సంతోషించగా అనుమతి ఇచ్చి సాగింపాడు. తండ్రి అనుమతితో బయలుదేరిన రాముడు అక్కడి నుంచి సరాసరి తమ పితామహుడు మహాత్ముడు అయిన రుచికుడి ఆశ్రమానికి వెళ్ళాడు. పరమ శాంతంగా ఉన్న ఆయన ఆశ్రమంలో కొన్నేళ్లుగా ఆనందంగా నివాసించాడు. తర్వాత తాతగారి ఆదేశాన్ని అనుసరించి ఆయన తండ్రి అయిన భృగి మహర్షి ఆశ్రమానికి బయలుదేరాడు. రాముడు దారిలో శౌన మహర్షి ఆశ్రమాన్ని దర్శించి ఆయనకు నమస్కరించి అక్కడి నుంచి భృగి ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆనందకరమైన వాతావరణంలో ప్రకృతి సౌందర్య పరమ ప్రశాంతంగా ఉంది. భృగి మహర్షి ఆశ్రమం. పరశురాముడు ఆ ఆశ్రమాన్ని ప్రవేశించగానే దబ్బాసనం మీద ఆసరుడై చుట్టి శిష్యజనంతో పరివేష్టితైన భృగి మహర్షి ఆయనకి దర్శనమిచ్చాడు. మహా తేజస్సుతో వెలిగిపోతున్న ప్రపితామహుని చూసి ఎంతో ఆనందించాడు రాముడు, అంటే పరశురాముడని అర్థం. వినయంగా భృగి మహర్షి సమీపానికి చేరుకున్న పరశురాముడు భక్తిపూర్వకంగా ఆయనకి నమస్కరించి క్రమంగా అక్కడ ఉన్న మునులందరికీ వరుసగా నమస్కరించాడు. వారంతా అతడు వినయ విధేయతలకు ఎంతో పొంగిపోయి ఆశీర్వదించారు. పరశురాముని దగ్గరికి రమ్మని భృగి మహర్షి కుశల ప్రశ్నలు వేశాడు. నాయనా, నీ తల్లిదండ్రులు కుశలమేనా? నీవు కూడా క్షేమంగానే ఉన్నావా? ఇప్పుడు ఇక్కడికి ఏదైనా పని మీద వచ్చావా, లేక పోదామని వచ్చావా అని అడిగాడు. పరశురాముడు సవినయంగా ఆయన్ను దర్శించాలని వచ్చానని చెప్పాడు. రాముడు, అంటే పరశురాముడు మాటలు విన్న భృగి మహర్షి ఎంతో సంతోషించాడు. పరశురాముడు తన ముత్తాత గారి ఆశ్రమంలో కొన్ని రోజులు ఆనందంగా కాలం గడిపారు. అక్కడ ఉన్న వారందరూ ఏదో విధంగా సాయం చేస్తూ వారు అభిమానాన్ని పొందాడు. ఒకనాడు భృగి మహర్షి పరశురాముని పిలిచి ఏకాంతంగా అతడితో, నాయన, లోకక్షేమం కోసం, నీ క్షేమం కోసం నా ఆదేశాన్ని అనుసరించి సరాసరి ఇక్కడి నుంచి హిమగిరికి వెళ్ళి అక్కడ ఒక పవిత్రమైన ఆశ్రమాన్ని నిర్మించుకో. కఠోరమైన దీక్షతో తపస్సు చేసి పరమేశ్వరుడు మెప్పించు. భక్తి శంకరుడు నిన్ను తప్పక అనుగ్రహిస్తాడు. మనసారా నీవు ఏది కోరుకుంటావో దాన్ని నీకు ప్రసాదిస్తాడు. నాయన, నీవు ఆయన్ను శత్రు వినాశకులైన దివ్యాస్త్రాలను ప్రసాదించమని కోరుకో. భవిష్యత్తులో నీవు ఎన్నో మహత్కార్యాలు చేయవలసి ఉంటుంది. క్షేమంగా వెళ్ళురా అని పంపాడు. తదుపరి భార్గవరాముడిగా పరశురాముడు తన తపస్సు ద్వారా ఏ స్థితికి వచ్చాడో విషయం తదుపరి కార్యక్రమంలో తెలుసుకుంటాం. అంతవరకు మంగళం కోసలేంద్రాయ మహానీయ గుణాత్మే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళమాకాంతాయ కాంతాయ కామ్యవ్రతాయని
శ్రీవేరీశాయ వల్లినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పాదపద్మార్పణమస్తు. స్వస్తి.